ధర్మదండం బ్రిటిష్ వారు నెహ్రూకి ఇచ్చిన ధర్మదండం గురించి తెలుసుకుందాం. దీన్నే సెంగోల్ అంటారన్నమాట. ధర్మదండం ఏమిటి? ధర్మదండం అంటే 1947 బ్రిటిషర్లు మనకు స్వతంత్రం ప్రకటించి భారతదేశాన్ని వీడి వెళ్ళిపోయే సమయంలో అధికార మార్పిడి గుర్తుగా దేశ తొలి ప్రధాని నెహ్రూకి ఇచ్చిన దండం అన్నమాట. ఇది సెంగోల్. ఇన్నాళ్ళుగా ఇది అలహాబాద్లోని పురావస్తు ప్రదర్శనలో ఉంది. దాని ప్రధాని మోదీ మే 28 పార్లమెంట్ భవనంలో ప్రతిష్ఠించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారన్నమాట. ప్రధాని మే 28న కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతిష్ఠించబోతున్నారన్నమాట. ఇది ఇంతవరకు అలహాబాద్లోని పురావస్తు ప్రదర్శనలో ఉంది. అదే ధర్మదండం. అమిత్ షా ప్రకటించారు కూడాను. భారతదేశం స్వతంత్రం ప్రకటించాక నాటి వైస్రాయ్ మౌంట్ బాటన్ను బ్రిటిషర్ నుండి భారతీయుల చేతిలో అధికార మార్పు జరుగుతుంది కదా, దానికి గుర్తుగా ఎలాంటి కార్యక్రమం చేద్దామనుకున్నారు అని నెహ్రూని అడిగారు. దీనిపై రాజగోపాలాచారి రాజాజీ దీనిపై కొంత పరిశోధన చేసి అధికార మార్పిడికి సంబంధించి చోళరాజులు పాటించిన విధానాన్ని ఎంచుకున్నారు. చోళుల్లో ఒక రాజు నుంచి మరొక రాజుకు అధికార మార్పిడి జరిగినప్పుడు రాజదండాన్ని కొత్త రాజుకు బహుకరిస్తారు. దీంతో ఆయన మద్రాసులోని అప్పటి ప్రముఖ నగల వర్తకులైన పొమ్మిడి బంగారు చెట్టి అండ్ సన్స్కు దండాన్ని తయారు చేసే బాధ్యత అప్పగించారు. దాన్ని తయారు చేసిన పొమ్మిడి ఎత్తిరాజులు 96 సంవత్సరాల వయసు అనమాట. సుధాకరు 88 సంవత్సరాల వయసుతోటి ఇప్పటికీ చెన్నైలో నివసిస్తున్నారు. 5 అడుగుల ఎత్తు ఉండే ఈ బంగారు పోత పోసిన వెండి దండం పైన పవిత్రతకు న్యాయానికి గుర్తుగా నంది ప్రతిమను కూడా చెక్కారనమాట వారు. అంటే ఈ ధర్మదండాన్ని తయారు చేసిన వారు ఇప్పటికీ బతికి ఉన్నాడు. పొమ్మిడి ఎత్తిరాజులు అనమాట. 96 సంవత్సరాలు అతని పేరు. సుధాకర్ నాయుడికి 88 సంవత్సరాలు. దీన్ని అప్పుడు తయారు చేశారన్నమాట. వీళ్ళు మద్రాసులోని ఉమ్మిడి బంగారు చెట్టి అండ్ సన్స్ అనమాట. వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు. అప్పట్లోనే అప్పగింత ఇలా జరిగిందనమాట. 1947 ఆగస్టు 14న రాజదండ మార్పిడి తమిళ సంప్రదాయ పద్ధతిలో సాగింది. తమిళనాడులోని శైవ మఠ తిరువావడుదురై అధీన ప్రధాన పూజారి ఆలంబన దేశిక స్వామి, అదే అధీనానికి చెందిన గాయకుడు ఒడువరు ఆ రోజు మద్రాసు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. అంటే అప్పగింత ఎలా జరిగిందో చూస్తుంటే ఇది తమిళ శైవ మఠం సంప్రదాయం ప్రకారం జరిగిందనమాట. తమిళనాడుని శైవ మఠం తిరువావడుదురై అధీనం ప్రధాన పూజారి ఆలంబన దేశిక స్వామి, అదే అధీనానికి చెందిన గాయకుడు ఒడువరు ఆ రోజు మద్రాసు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత పూజారి ఈ రాజధాని రాత్రి 10:45 సమయంలో మౌంట్ బాటన్కి అప్పగించి మళ్ళీ ఆయన చేతుల నుంచి తీసుకుని దాన్ని గంగాజలంతో శుద్ధి చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి 7వ శతాబ్దం నాటి తమిళ సాధు జ్ఞాన సంబంధ రాసిన కొలారు అనే కవితను ఒడువరు పాడుతుండగా రాత్రి 11:45 సమయంలో నెహ్రూకి అప్పగించారు. ఇదనమాట. ఈ అప్పగింత ఇలా జరిగింది. అంటే 10:45 మౌంట్ బాటన్కు అప్పగించి మళ్ళీ ఆయన చేతిని తీసుకుని దాన్ని గంగాజలంతో శుద్ధి చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి 7వ శతాబ్దం నాటి తమిళ సాధు జ్ఞాన సంబంధర్ రాసిన కొలారు పదిగం అనే కవితను ఒడువరు పాడుతుండగా, అంటే ఇక్కడ గాయకుడు అనమాట, ఒడువరు పాడుతుండగా రాత్రి 11:45 సమయంలో నెహ్రూకి అప్పగించారన్నమాట. ఈ విధంగా ధర్మదండం బ్రిటిషర్ల నుంచి మన భారతీయ నెహ్రూకి వచ్చిందనమాట. ఇది ధర్మదండం గురించి అప్పగింత ఇలా జరిగిందనమాట. ఇది చాలామంది తెలియదు, అందులో తెలుసుకోవాలని ఈ వీడియో కూడా చేస్తుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.